గ్రూప్ డిస్కషన్స్ టైంలో వీళ్ళకి ఒక బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్‌లో 200, 300 క్వెషన్‌లు ఉన్నాయి. ఆ క్వెషన్‌లకు వీళ్ళు ఎట్లా ఆన్సర్ రాసిర్రు, ఏం ఆన్సర్ రాసిర్రు అన్న దాన్ని బట్టే వీళ్ళ ఫ్యూచర్ ఫిక్స్ అయితుంది అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వెంకీ వైబ్స్ అనే అబ్బాయికి ఒక టాస్క్ ఇచ్చిర్రు. బురదలో పందిలాగా బొర్లుమని. ఎందుకు ఇచ్చిర్రు? అక్కడ బుక్లెట్‌లో ఒక క్వెషన్ ఉంది. నువ్వు ఒకవేళ వచ్చే జన్మల ఏమై పుడదాం అని అనుకుంటున్నావు అని అంటే, నేను బురదలో పందిలాగా పుడదాం అనుకుంటున్నా అని చెప్పి అతను ఆన్సర్ రాసిండు కాబట్టి ఆ టాస్క్ పెట్టిర్రు. మనము ఒక ఆన్సర్ మజాక్‌లో రాస్తే అది ఎంత రజాక్ అయితదో ఈరోజు చూడొచ్చు. ఆ బురదలో పొర్రించుడేంది, అందులో పండమనుడేంది, మేము చెప్పేదాకా లేవద్దు అనడమేంది, అతను కూడా అతిగా ఏదో వీళ్ళు చెప్తుర్రు కదా! అతిగా చేస్తే గాని మనం సెలెక్ట్ కామేమన్న ఆలోచనతోటి అతి చేయడం ఏంది, చూడ్డానికి అది డిస్‌గస్టింగ్‌గా కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపించుకోవడానికి కూడా లేనంత గలీజ్‌గా తయారై కూసున్నది. ఒక పాయింట్ మనం రాస్తే దానికి మళ్ళీ ఫర్దర్‌గా దాని మీద క్వెషన్‌లుంటాయి అని అవగాహన లేకపోవడం. అదే మన వీడియోలు చూసిన కొంతమంది ఎస్పెషల్లీ చరణ్ లాంటోళ్ళు గానీ చాలామంది మన వీడియోలు చూసినోళ్ళకి ఒక అవగాహన ఉండి, వాళ్ళు ఇప్పుడు "నువ్వు వచ్చే జన్మలో ఎట్లా పుడదాం అనుకుంటున్నావు" అంటే, "కోడిలాగా పుడతా అనుకుంటున్నా" అని ఒక మాట రాసిండతను. ఎందుకు అనంటే దానికి ఒక ఆన్సర్ ఉంది. ఒక కామిక్ వే ఉంది. ప్రజెంటేషన్‌కి ఒక కామిక్ వే ఉంది. ఆహ్, కనీసం చచ్చిపోయేటప్పుడు ఇద్దరు ఆకలైనా తీర్చొచ్చు గదా! అందుకని చెప్పి కోడి లెక్క పుడదాం అనుకుంటున్నా అంటే జడ్జెస్ నవ్వితిరి, జస్టిఫికేషన్ బాగున్నది, లాజిక్ బాగున్నది అన్నట్టుగుంది. నువ్వు బురదలో పంది అంటే బురదలో పందిలాగా బొర్రిచ్చిర్రు. సరే మాట్లాడుకుందాం. వచ్చిన 7 మెంబర్స్‌ని ఎక్కువసేపు చూపించిర్రు. మిగతా ఒక 10 మందిని రపారప్ కొట్టి పారేసిర్రు. వైట్ గోల్డ్ అన్నారు, గోల్డ్ డ్రాప్ అన్నారు. వాళ్ళంతా వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్ కాదులే కానీ కొట్టేసిర్రు. టపా తీసి పడేసిర్రు. అందులో ఒక మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. నాకు కొంచెం అతన్ని ఉంటాడేమో అనుకున్నా. పాపం అతను మంచి ఎంటర్‌టైనర్. కానీ ఆఫ్‌కోర్స్ ఉప్పల్ బాలు కూడా మంచి ఎంటర్‌టైనరే. అక్కడ పోయిన 70 మెంబర్స్ అయితే చాలా పాజిటివ్‌గా చెప్తుర్రు ఉప్పల్ బాలు గురించి. చాలా బాగా ఎంటర్‌టైన్ చేసిండు. భరత్ వేసు, ఉప్పల్ బాలు, రుచిత నిహాని, ఇంకెవరు కొంతమంది బాగా ఎంటర్‌టైన్ చేసిర్రు. కానీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోకపోవడం అనేది బాధాకరం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఇక వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి కానీ ఆ 17 మందిలో 7గురిది మనకు ఫుల్‌గా చూపిచ్చిర్రు. అందులో ఒక పర్సన్ మనల్ని మురిపించింది, మరిపించింది, ఏడిపించింది, నవ్వించింది. మనందరితో వావ్ అనిపించింది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ రాజకుమారి డయానా. రాజకుమారి కాదు, ప్రిన్సెస్ డయానా. క్వీన్ ఆఫ్ అగ్ని పరీక్ష అన్న ఫీలింగ్ తెప్పించింది. సూపర్, సూపర్ సే ఊపర్. తన గురించి నేను స్పెషల్ డెడికేటెడ్ వీడియో చేసిన. తన ఆడిషన్ వీడియో గురించి, తను మాట్లాడిన ప్రతి పాయింట్ గురించి నాకు అనిపించిన పాయింట్స్ మంచి, చెడు, రైట్, లెఫ్ట్ అన్నీ కూడా ఆ వీడియోలో కవర్ చేసిన. ఒక 15 మినిట్స్ ఉంటుంది. దీనికంటే ముందు వీడియో చూసే ప్రయత్నం చేయండి. దాని లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతా. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ని ఫాలో అవుతా ఉండండి. అందులో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ లింక్ నేను మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అందులో వస్తుంది నోటిఫికేషన్. సో, శ్రీను65_official అని ఉంటది. దయచేసి అది ఫాలో గార్రి. అందులో మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ ఉంటది. అందులో జాయిన్ అవ్వండి. మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అక్కడ నోటిఫికేషన్ లాగా వస్తది కాబట్టి, మెసేజ్ లాగా వస్తది కాబట్టి. ఓకేనా? రైట్. కంటిన్యూ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి సృష్టి వ్యాకరణం అనే పర్సన్ వచ్చింది. ఫస్ట్ పర్సన్ ఆడిషన్‌కి. అయితే తనొచ్చే కంటే ముందు శ్రీముఖి ఒక డైలాగ్ కొట్టింది. అదేంటంటే సామాన్యుడిని సూపర్ హీరోని చేసే ప్రయత్నమే అగ్ని పరీక్ష అని చెప్పింది. దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? 0 ఫాలోవర్స్ తోటి మొదలైన చరణ్ లాంటి ఒక పర్సన్ ఇప్పుడు తన ఫాలోవర్స్ కౌంట్ 1 డేలో నిన్న రిలీజ్ అయితే ఈ రోజుకి తన ఫాలోవర్స్ కౌంట్ 30,000 దాటింది. నేను ఈ టైంకి చూస్తుంటే 30,000 దాటింది. సో, అంటే సూపర్ హీరోని చేస్తుంది కదా! అండ్ మిథిలేష్‌కి 80,000 ఏమో ఫాలోవర్స్ ఉండే. 130,000, 150,000 అయింది ఇప్పటికి. సో, ఇట్లా 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 ఫైరీగా ఇట్లా అగ్ని పరీక్ష అంటే అగ్ని పరీక్ష అగ్ని లెక్కన అంటుకుంటే అసలు అడవులు, అమెజాన్ అడవులు కాలవడ్డట్టుగా జబ పోతా ఉంది ఫాలోవర్స్ కౌంట్ ఒక్కొక్కరిది. లాస్ట్ ఇయర్ కూడా ప్రియా ఏపూర్‌కి 11,000 ఫాలోవర్స్‌తో తను ఎంట్రీ అయితే అగ్ని పరీక్ష అయిపోయేసరికి తనకి 1,16,000 ఫాలోవర్స్ ఏమో అయిండ్రు. ఆ రేంజ్‌లో మన తెలుగు ప్రజల వాకిళ్ళలోకి, గుమ్మంలోకి, సోఫాలోకి, చేతిలోకి, ఫోన్‌లోకి వచ్చేస్తున్నారు వీళ్ళు. దట్ వాస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ అగ్ని పరీక్ష. హ్యాట్స్ ఆఫ్. జడ్జెస్ మిస్టేక్‌లున్నాయి. జడ్జెస్ రాంగ్ జడ్జ్‌మెంట్‌లు ఇస్తున్నారు. అనరాని మాటలు అంటున్నారు, కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ కొంతమందికైతే లైఫ్ ఇస్తున్నారు. ఎంతోమందికి అవమానించినా గానీ కొంతమందికి గట్టి లైఫ్ అయితే వస్తుంది. సరే, సృష్టి వ్యాకరణం వచ్చింది. ఆమె ఆల్రెడీ పాపులర్. ఆమె ఆల్రెడీ ఫేమస్. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ లేకుండొచ్చు. కానీ ఆమె ప్రొఫైల్ గట్టిగుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనని నవదీప్ అన్న ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాడు. సో, తను ఆల్రెడీ నోన్ పర్సన్. అండ్ నవదీప్ అన్న వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ మేకప్ అండ్ హెయిర్ చేసే ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఫ్రెండ్. ఇప్పుడు నవదీప్ అన్నే ఆమెను ఫాలో అవుతాడు. ఇంత పెద్ద సర్కిల్ ఉందంటే మరి ఏదైనా మతలబు నడిపించి లోపలికి వచ్చిందా? రిఫరెన్స్‌తో టాప్ 15లోకి పోయిందా? అని ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద చెప్దాము అని అన్నా గానీ, అకార్డింగ్ టు సోర్సెస్ మన మ్యాక్సిమస్, డెక్సిమస్ మెర్రీ చేసి చెప్పిన దాని ప్రకారంగా
ఈమె టాప్ 15లో చాలా సెన్సిబుల్ కంటెస్టెంట్, వావ్ కంటెస్టెంట్, వాట్ ఏ కంటెస్టెంట్ అనేటట్టుగా ఉందట. ఈమె గురించి నెగెటివ్‌గా చెప్దాం అన్నా గాని నెగెటివ్ పాయింట్ దొరకలేదు అన్నప్పుడు, మనం మరి ఆ లింకు ఫాలోయింగ్ చేస్తుర్రు, వాళ్ళంతా పరిచయాలు అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇక్కడ కూడా మనకి ఆడిషన్‌లో ఏం తక్కువ చేసిందంటే లేదు. చాలా మంచిగానే ఆడిషన్‌లో మంచిగానే ఉంది. ప్రొఫైల్ కూడా గట్టిగా ఉంది. ఈమె సెలబ్రిటీ కేటగిరీలో రావచ్చు అన్నట్టుగానే ఉంది. అదేది మిస్ యూనివర్స్ టాప్ 10 అంట, మిస్ ఇండియా, ఏసియా స్పెసిఫిక్ ఇంటర్‌ల్యాండ్ సంథింగ్ ఏదో దాంట్లో టాప్ 10 అని పెద్ద పెద్ద స్టేజ్‌లు పేర్లు చెప్పింది. అవన్నిట్లలో ఉంది. అండ్ ఆమె ప్రొఫైల్ చూడుర్రి. లిటరల్లీ ఆమె తెలుగామె కాదనుకున్నా. ఆమెకు తెలుగు రాదనుకున్నా. ఆమె అచ్చ తెలుగు అమ్మాయట. వ్యాకరణం ఆళ్ళ ఇంటి పేరు. శివశ్రేష్ఠి వ్యాకరణం ఆమె పూర్తి పేరు. ఇంకేదో కూడా ఉంది. ఈమె ఏదో ఏపీకి ఫెమీనా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది దానిలో చేసిందంట. టెడ్ఎక్స్ స్పీకర్ అంటే టెడ్ఎక్స్‌లో మాట్లాడిందట. ఇన్ని చేసింది. అంటే మంచి ప్రొఫైల్ ఉంది గట్టిగానే. తెలుగు అమ్మాయి. అండ్ కాన్ఫిడెన్స్ ఉంది. స్టైల్ ఉంది. హీరోయిన్ లుక్ ఉంది. స్వాగ్ ఉంది. నడుస్తా ఉంటే బౌన్స్ అయ్యే హెయిర్ ఉంది. శ్రీముఖి అన్నది కదా! బౌన్సింగ్ హెయిర్ అని. సో, వర్తీ కంటెస్టెంట్ అనిపించింది తను చెప్పే విధానం కూడా. ఆల్రెడీ వీళ్ళకి పరిచయం ఉంది గానీ, కొత్తగా పరిచయం లేనట్టుగా నవదీప్ అన్న కూడా వావ్! వెరీ నైస్ సూపర్ కంటెస్టెంటే అద్భుతం అన్నాడు గానీ, వాళ్ళ పరిచయాలున్నాయి. సరే కాలిస్థెనిక్స్ అవి కూడా చేసింది. అక్రోబాట్స్ లాగా ఇట్లా చేసింది. అటు పడిపోయినట్టుగా అయింది. డాన్స్ చేస్తూ వచ్చింది. ఎనర్జీ చూపించింది. అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో గొడవ అయినప్పుడు అంటే మోడలింగ్ సైడ్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వద్దని చెప్పడం, అండ్ బికినీలు వేసుకొని తిరగడం, ఆ బట్టలు తీసేసి తిరిగేటోళ్ళంటే నాకు నచ్చదు అనడం, అండ్ ఒకసారి స్లాబ్ గట్టిగా కొడితే చెవిలో ఇయర్ డ్రమ్ పలిగింది. ఇంకా దారుణం. ఇంకా దారుణంగా ఏదో ఆపరేషన్ అయ్యేదని అన్నారు అని అదొకటి. అండ్ నేను కూడా ఆయనకి రిటర్న్‌గా చెంప దెబ్బ కొట్టలేదు. చెంప పెట్టుగా నేనేం చేసినానంటే, నేను వాళ్ళ కాలేజ్‌కి జడ్జిగా పోయినా దట్ వాస్ మై అచీవ్‌మెంట్ అన్నట్టు చెప్పింది తన స్టోరీ అది. ఈమె 10+ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిందట. 11 ఇయర్సో, 7 ఇయర్సో చెప్పింది కదా! అన్నేళ్ల నుంచెల్లి ర్యాంప్ వాక్ చేస్తుందంట. ముంబైలో ఉంటుందట. వెరీ నైస్. వంటొచ్చా అనంటే వంట అంతగా రాదు. నా వరకు వచ్చు అన్నట్టుగా చెప్తే చపాతీ పిండి పిసికిచ్చిర్రు. అదొకటి చేసిర్రు. అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చిండు. నవదీప్ అన్న గ్రీన్ ఇచ్చిండు. బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చారు. అయిపోయింది. ఓకే. వర్తీ కంటెస్టెంట్ లానే అనిపించింది. కాబట్టి ఇయ్యొచ్చులే అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ అయ్యప్ప సాధు అని పూజారి పంతులు గారు ఆయన అదే ఎటైర్‌లో వచ్చిండు. వచ్చి ఫస్ట్ అంటే నిన్న కదా మనకి ఫస్ట్ రుచిత ముసలమ్మ క్యారెక్టర్‌లో వచ్చి ఆ తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్‌లో వచ్చినట్టుగా ఇక్కడ అయ్యప్ప సాధు ఆయన పూజారిలాగా వచ్చి ఆ తర్వాత హారతి గిట్ల ఇచ్చేసి లడ్డూలు ఇచ్చేసి పోయి మళ్ళీ నార్మల్ గెటప్‌లో వచ్చిండు. స్టైలిష్‌గా రెడీ అయినట్టుగా వచ్చిండు. ఫస్ట్ మైనస్ ఏందంటే ఆయన డ్రెస్సింగ్. ఆయన మోడల్‌గా చేస్తాన్నాడు. ఆయన డ్రెస్సింగ్ అంత అపియరెన్స్ అట్రాక్టివ్‌గా అనిపియలేదు. అదొక మైనస్. రెండోది తన అటైర్ మారింది. తన డ్రెస్ స్టైల్ మారింది. కాస్ట్యూమ్ మారింది గానీ తన బిహేవియర్ పూజారి కైండ్ ఆఫ్ బిహేవియరే ఉంది. ఆ చేతులు పెట్టుకునే విధానం గానీ, అతను మాట్లాడేటప్పుడు అతని గెస్చర్స్ గానీ అవన్నీ కూడా పూజారి టైప్ ఆఫ్ గెస్చర్సే ఉన్నాయి. సో, అక్కడేమైతదంటే ఈ డిఫరెన్షియేషన్ కనబడదు. సరే ఆయన బయట చూస్తే ఇంకా స్టైల్‌గా ఉంటాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినా కదా! ఆయన చాలా స్టైల్‌గా ఉంటాడు. బయట రీల్స్ అవి చేస్తా ఉంటాడు. బాగుంటాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏందో కొంచెం భయమా, భక్తా, బిడియమా, ఏదో గౌరవమా, ఏమో స్టేజ్ ఫియరో తెలవదు గానీ, ఆ చేతులు ఇట్లా కట్టుకొని అదంతా మళ్ళీ పూజారి కైండ్ ఆఫ్ క్యారెక్టర్‌లోనే కనిపించిండు. అదొక మైనస్. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని ఒప్పించేటప్పుడు, వాళ్ళు నొప్పించే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఫేస్ చేసినట్టుగా అనిపియలే నాకు. అంటే నాకంటే బెస్టోళ్ళు ఎవరు దొరుకుతారు మీకు? దొరకరు గదా! నాకంటే బెస్ట్ దొరుకుతారా మీకు? అంటే నాకంటే బెస్ట్ ఎవడు ఈ దునియాలో ఉండడు అని అనుకోవడం తప్పైతది. నేను బెస్ట్ అనుకోవడం కాన్ఫిడెన్స్. నేనొక్కడినే బెస్ట్ నాకంటే బెస్ట్ ఎవడు దొరకడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతది. ఇట్లాంటియి ఏందంటే మైనస్‌లు అయితా ఉంటాయి. సరే మనోడు పర్ఫార్మెన్స్ బానే ఉందంటే ఓకే. డాన్స్ బాగా చేసిండు. ఆ డాన్స్‌కి శ్రీముఖి సపోర్ట్ కూడా బాగా చేసింది. సో, అదొకటి బాగుంది. కానీ నీకిది కరెక్ట్ ఈ అభిజిత్ భయ్‌కి ఒక డైలాగ్ ఉందబ్బా! ఇది నీకు కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ కాదేమో అని. ఎందుకు గాదు? బీటెక్ చదివినోడు పనికిరాడు. అంటే డ్రైవరు పనికిరాడు. ఎవరు పనికిరారా? ఒక మాట. ఎవరు పనికిరారా? అందరికీ ఈ ఫీల్డ్ ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. అసలు బేసిక్‌గా ఏందంటే ఈ ప్లాట్‌ఫార్మ్ ఎవరికి బెస్టు? ఎవరికైతే యాక్టింగ్ ప్రొఫెషన్‌గా ఎంచుకుందాం, ఇండస్ట్రీలోనే ఉందాం అనుకునేటోనికి బెస్ట్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ అతను డిఫరెన్స్ చూపిద్దాం అని అనుకుంటా. ఇప్పుడు నేను పూజారినండి. పూజారినే కాకుండా పూజారి ఏదైనా చేయగలుగుతాడని నిరూపించడానికి నేను ఇక్కడికి వద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఈ ప్రొఫెషన్ అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ మీకు కరెక్ట్ కాదు అని ఒక మాట అంటే ఇప్పుడు మిలిటరీలో ఉన్న వ్యక్తి కళ్యాణ్ ఇక్కడికొచ్చినప్పుడు ఈ ప్రొఫెషన్ కరెక్ట్ కాదు. నువ్వు మిలిటరీలో జాబ్ చేసుకో అనంటే అయితదా? సరే ఇతను అంత అతను అనుకున్నంతగా, అతను చెప్తున్నంతగా మనకు కనబడతలేదు కాబట్టి రిజెక్ట్ చేసినామంటే ఓకే. కానీ ఈ ప్లాట్‌ఫార్మ్ కరెక్ట్ కాదు అనడం కరెక్ట్ కాదు. ఇక బిందు మాధవ్ గారు అక్కడ ఏమన్నారంటే, "నువ్వు స్టెప్పింగ్ స్టోన్ అనుకోని వచ్చావా ఇక్కడికి" అనంటే, "పూజారి కూడా చేయగలడు అని నిరూపించడానికి వచ్చినా" అంటే, "ఇక్కడి దాకా వచ్చినావంటే నువ్వు నిరూపించినట్టే కదా! ఇన్స్‌పిరేషన్ ఇచ్చేసినావు కదా! ఇంక నువ్వు అక్కడికొచ్చి ఇన్‌స్పైర్ చేసేంత నీ దగ్గర లేదని నాకు అనిపిస్తాంది. రెడ్ ఇస్తున్నా" అని చెప్పింది. రీజన్ కరెక్టే లేకపోవచ్చు గానీ, అంటే అతని యాటిట్యూడ్, అతని పర్సనాలిటీ అంత అంత మెప్పించేలాగా లేదు అనే పాయింట్ తోటి ఇచ్చుండొచ్చు. కానీ అదే ఈ కొలుసుకున్న విధానం గట్టిగా లేదు.
ఇప్పుడు 'వెంకీ వైబ్స్' అనేటతను గూడా ఏదో ఒక రకంగా ఒక గ్రీన్ తెప్పించుకునే ప్రయత్నం చేసిండు. నయానో, భయానో, బతిలాడో, గితిలాడో ఏదో ఒకటి చేసి తెచ్చుకున్నాడు. అంటే అది కరెక్ట్ అని చెప్తలేను. కానీ తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ నువ్వు బెస్ట్ అనిపిస్తలే, నీకంటే బెస్టోళ్ళు మాకు దొరుకుతారు అన్నప్పుడు, నాకంటే బెస్ట్ దొరకడం మీకు కష్టమే అని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తే పంపిస్తారన్నట్టు. ఏమో అంటే మాటలలో అంత కాన్ఫిడెన్స్ కనిపియలేదు కాబట్టి వాళ్ళు తీసుకోలేదబ్బా. అదొకటి మెయిన్. నెక్స్ట్ అపర్ణ వచ్చింది. అనకాపల్లి నుంచి డిఫెన్స్ అకాడమీ నడిపిస్తది. 100 మందికి పైగా స్టూడెంట్స్‌కి డిఫెన్స్ అంటే మిలిటరీలో గాని, కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి తను ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తది. ఎగ్జామ్‌కి కాదు, ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తది. సో, తనొక స్పోర్ట్స్ పర్సన్. ఆమె హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవే. హైలైట్ చేసుకుంది. స్పోర్ట్స్‌లో కూడా రన్నింగ్ నేను ఒక రన్నర్‌ని అని చెప్పి ముందే ఎస్టాబ్లిష్ చేసింది. షూ లేసు ఊడిపోతే కట్టుకోమని నవదీప్ అన్న అంటే, "నువ్వు ఏంటి షూలు కొత్తయి కొన్నావా?" అంటే, "నేను కొత్తయి కొనడం కాదు, నేను రన్నర్‌ని" అని చెప్పింది. సో, రన్నింగా 10 కిలోమీటర్స్ ఎంత సేపట్లో కొడతావంటే 47 మినిట్స్ అని చెప్పంగానే షాక్ అయ్యారు. వావ్! అంటే 4 మినిట్స్‌లో కిలోమీటర్ కొట్టేస్తావా? సూపర్! ఎక్సలెంట్ అని చెప్పి చప్పట్లు కొట్టిర్రు. సో, తన ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పి, తన ఇన్‌స్టిట్యూట్‌కి గుర్తింపు లేదు అన్నది ఇక్కడ పెద్ద మైనస్ అయింది. తన ఇన్‌స్టిట్యూట్‌కి గుర్తింపు లేదు. 'బిగ్ బాస్'కొస్తే గుర్తింపు వస్తది అన్న పాయింట్ మాట్లాడింది. సో, 'బిగ్ బాస్'కి నువ్వు వచ్చేది ఇన్‌స్టిట్యూట్‌ని ఫేమస్ చేసుకోవడానికా? అయితే ఇన్‌స్టిట్యూట్‌ని ఫేమస్ చేసుకోవాలి అనంటే, నేనొక వీడియో పెడితేనో, నేను ఇన్‌స్టిట్యూట్‌ని మెన్షన్ చేస్తానో, లేదంటే అభిజిత్ మెన్షన్ చేస్తానో, లేదంటే శ్రీముఖి మెన్షన్ చేస్తానో, నీ ఇన్‌స్టిట్యూట్ పాపులర్ అయిపోద్ది కదా! నువ్వు దీనికి ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఏముంది? అని జడ్జెస్ క్వెషన్ చేశారు. ఫస్ట్ థింగ్ తన స్పోర్ట్స్ గురించి హైలైట్ చేసుకుంటూ, నేనొక స్పోర్ట్స్ పర్సనాలిటీ, బిగ్ బాస్‌కొస్తే అసలు ఒక స్పోర్ట్స్ పర్సన్ బిగ్ బాస్‌కొస్తే ఎంత గట్టిగా ఆడగలుగుతది. ఫిజికల్ టాస్క్‌లే కాదు, స్పోర్ట్స్‌లో ఉన్నోళ్ళు మెంటల్‌గా కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటారో చూపించడానికి వద్దాం అనుకుంటున్నా అన్నటువంటి డైలాగులు చెప్తే బాగుండేది. లాస్ట్‌లో చెప్పిన ఒక డైలాగ్ ఉంది చూసినావా? ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ ఒక డైలాగ్ చెప్పింది. ఏం చెప్పింది? అమ్మాయిని వచ్చి ఒక అమ్మాయి కప్పు కొడితే ఎలా ఉంటదో చూపించడానికి వచ్చాను అని చెప్పి ఏడ్చింది. ఆ ఏడ్చిన డైలాగు, ఆ ఏడ్చుతూ చెప్పిన డైలాగ్ స్టార్టింగ్‌లో చెప్తే ఖతర్నాకుండేది. ఎత్తుకోవడం గట్టిగా ఎత్తుకోవాలి. అట్లాంటిది ఎత్తుకోలేదు. ఫస్ట్ ఇంప్రెషనే నెగెటివ్‌గా పోయింది. నా ఇన్‌స్టిట్యూట్ గుర్తింపు కోసం అనంటే బిందు మాధవి ఉండి, "నువ్వు ఇన్‌స్టిట్యూట్‌ని బాగా గ్రో చేస్తే గుర్తింపు వస్తది. ఆ తర్వాత నువ్వు ఈడికి రావచ్చు కదా!" అన్నది. అంటే నువ్వు ఇన్‌స్టిట్యూట్‌ని డెవలప్ చేసుకున్న తర్వాత ఈడికొస్తే నీకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఎస్టాబ్లిష్ చేసిన ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్‌గా నీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్‌లో ఉంటది. అన్నట్టుగా స్టార్టింగ్ చెప్పింది. ఎప్పుడైతే ఒక రెడ్ వచ్చిందో అపర్ణకి, టక్కున "గ్రీన్ ఇవ్వండి సార్" అని ఏడుపు మొదలుపెట్టింది. వాళ్ళు అస్సలు తీసుకోరు ఇగ. అయిపోయింది నాకు. నేను అనుకున్నా ఏడ్చింది అంటే తీసుకోరు ఇగ. ఎందుకంటే తనకు కాన్ఫిడెన్స్ లేదు. తనకు డేర్‌నెస్ లేదు. తనకి రిజెక్షన్ తీసుకునే పద్ధతి లేదు. ఇప్పుడు ఒక రెడ్ వస్తే ఎమ్మటే కొంతమంది ఇప్పుడు చరణ్ లాంటోళ్ళో లేదంటే ఇప్పుడు చరణ్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నా. చరణ్ ఏమన్నాడు? "నీకిప్పుడు రిజెక్ట్ చేసి ఇంటికి పంపిస్తే ఏం చేస్తావు" అనంటే, "పోతా ఇంటికి పోతా. నీ సంబాదికేగా పోయేది. జంగాలకు పోతలేంగా" అన్న సెన్స్. ఎలిమినేట్ అయితే ఇంటికే పోతాం గానీ ఎడార్లకు పోము గదా! అని మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం కదా! బిగ్ బాస్ టైమ్‌లో. ఎలిమినేట్ చేస్తే ఎడికి పోతారు? ఇంటికే కదా పోయేది. లైక్ రిజెక్ట్ చేస్తే ఏడికి పోతావు అంటే, ఇంటికి పోతా, నిజామాబాద్ పోతా అన్న పాయింట్ గానీ, నీకు అందరు రెడ్స్ ఇస్తే నువ్వేం చేస్తావు అనంటే, ఆహార దీక్ష చేస్తా అన్న పాయింట్ గానీ, అంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్‌ని, తన జోవియల్‌నెస్‌ని, తన బిహేవియర్‌ని వాళ్ళు అంచనా ఏస్తారు కదా! ఆహార దీక్షనా? అంటే ఏందిరా అంటే తినుకుంటూ బాధపడతా అన్నాడు. దెబ్బకి అంటే రెడ్ ఇద్దాం అనుకున్నోడు కూడా గ్రీన్ ఇచ్చేటట్టుగా చేసుకున్నాడు. అదుండాలి. అది లేకుండా నేను ఒక రెడ్ చూపియంగానే ఏడుస్తా, నాకు ఒక్క గ్రీన్ ఇవ్వండి సార్, అమ్మ సార్ ఫీల్ అయితా సార్ అనంగానే మిగతా వాళ్ళు కూడా రెడ్ రెడ్ ఇయ్యడానికి ఫిక్స్ అయిపోయారు. ఇంకొక రెడ్ ఇయ్యంగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది అంటే 2 రెడ్‌లు రాగానే ఇంకొక గ్రీన్ వస్తదేమో, ఒక గ్రీన్ ఇవ్వండి సార్. నన్ను నేను నిరూపించుకుంటా. మీరు అనుకున్నట్టు కాదు. నేను ఇన్‌స్టిట్యూట్ కోసమే కాదు. నేను ఒక ఫీమేల్ విన్నర్ అవ్వడానికి వచ్చాను అని చెప్తే ఖచ్చితంగా ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే షీ ఈస్ ఎ స్పోర్ట్స్ పర్సన్. అట్లాంటి పర్సన్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యే గ్రూప్ డిస్కషన్‌లో తీసుకున్నారు. జూమ్ కాల్‌లో తీసుకున్నారు. అన్ని రకాలుగా తీసుకున్నారు ఆమెని. అందరూ అనుకున్నది కూడా తను ఖచ్చితంగా ఉంటది ఈసారి అని. అట్లాంటిది అక్కడికి పోయిన తర్వాత రెండో రెడ్ ఇయ్యంగానే వెళ్ళిపోవడం ఏంది అక్కడి నుంచి? వెళ్ళిపోతది, ఏడుస్తది. "ఏ ఎందుకమ్మా వెళ్తున్నావు" అంటే మళ్ళొస్తది. మళ్ళీ వెళ్ళిపోతది. మళ్ళొస్తది. మళ్ళీ ఎందుకొస్తున్నావు? వెళ్ళిపో ఇగ. ఊకూకే అత్తన్నావు పోతున్నావు. నీకొక ఫెయిల్యూరు, నీకొక రిజెక్షన్ తీసుకోవడం రాదు. నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి శ్రీముఖి అనే. అయిపోయిందా మొత్తం? ఆ తర్వాత కింద కూర్చుండి అంటే అప్పటికి కూడా కళ్ళు తుడుచుకొని మళ్ళీ నిలబడతాననుకుంటే మళ్ళా కింద కూర్చొని గొల్ల గొల్ల ఏడ్చుకుంటూ "ఒక్క గ్రీన్ ఇయ్యండి సార్" అని చెప్పి అనడము కంప్లీట్‌గా వాళ్ళకి రిజెక్షన్. ఏ రెడ్ కార్డ్ రా అన్న పాయింట్ వచ్చింది. రెడ్ ఫ్లాగ్, రెడ్ కార్డ్ అన్నట్టుగా అనిపించింది. ఈ అమ్మాయి ఓటమిని తీసుకోలేదు. తీసుకున్నప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఒక్కరోజు ఏదైనా టాస్క్‌లో ఓడిపోతే, ఒకరి వల్ల ఓడిపోతే ఏడ్చుకుంటూ కూర్చుంటది తప్ప ఆమె ఫైట్ బ్యాక్ చేసేటట్టుగా లేదు మనిషి. నీ ఇన్‌స్టిట్యూట్ ఫేమస్ చేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు అంతకుమించి ఇంకేం లేదు. నీ వల్ల బిగ్ బాస్‌కి ఏం ఉపయోగం లేదు. నీ ఇన్‌స్టిట్యూట్‌కి ఉపయోగం. అప్పుడు మేమెందుకు తీసుకుంటాం నిన్ను అన్న పాయింట్ వస్తది. నీకు ప్రమోషన్ చేయడానికా నేను తీసుకోవాల్సిందన్న క్వెషన్ చేసుకుంటారు వాళ్ళు. అవునా కాదా? అభిజిత్ అడిగిండు నీ ఇన్‌స్టిట్యూట్ పేరు పొమ్మని చెప్తా అని. ఒక్క గ్రీన్ ఇవ్వండి సార్, ఒక్క గ్రీన్ ఇవ్వండి సార్ అని ఏడుస్తూనే ఉంది. మా అమ్మ సార్ బాధపడుతది సార్, మా అమ్మ కల సార్ అన్నట్టుగా చెప్తుంటే ఎందుకిస్తారు వాళ్ళు? నువ్వు ఏడిస్తే నీకెందుకిస్తారు?
ఏడిస్తే రారెవరు ఉండదు. కప్పు కొట్టాలి సార్, కప్పు కొట్టడానికి వచ్చినంటే ఈ విషయం ముందు చెప్పాలి. కప్పు కొట్టాలంటే ఇట్లా ఏడవడం కాదు కదా, గీదినే తీసుకోలేకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు నువ్వు అని చెప్పి శ్రీముఖి క్వశ్చన్ చేసింది. అండ్ నవదీప్ నవదీప్ భాయ్ ఉండి స్ట్రాంగ్ పర్సనాలిటీని పంపితే వావ్ అక్క ఏం చేసింది అనుకోవాలి, కానీ ఇట్లా ఏడిస్తే నిన్ను పంపితే ఏముంటుంది నాకు అన్నట్టుగా చెప్పేసి పంపించేసారు. రెడ్ ఇచ్చేసి నాది కూడా రెడ్ అని చెప్పి పంపించేశారు. నవరసాలు మా ఆర్కే అనే పర్సన్ వచ్చిండు. అతను నవరసాలు వేరంటారు. నేను నవరసాలు అంటే యాక్టింగ్కి సంబంధించిన అనుకున్నా కాదు, లవ్ ఫెయిల్యూర్ గురించి, లవ్ గురించి, మోటివేషన్ గురించి, అట్లాంటి వాటి గురించి మోటివేషన్ చేస్తూ రకరకాల వీడియోలు పెట్టడం తన యాటిట్యూడ్, హ్యాబిచువేషన్, తన కంటెంట్ అంట. సో మనోడైతే సెలెక్ట్ అయ్యి టాప్ 15లో కూడా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. సో సెలెక్ట్ కావడానికి అంటే మనోడు చూపించిన పర్ఫార్మెన్స్ అంత పెద్దగా అనిపించలేదు. ఏదో దేవుని దయ వల్ల సెలెక్ట్ చేసారు, ఇంకా అలా మూడు బాగుండి సెలెక్ట్ చేసిరు అన్న పాయింట్ వచ్చింది. ఒక్కటి ఏంటంటే చేతుల మీద లేచిండు చూడు, అక్రోబాట్స్ చేయడం, ఇంకా వేరే వేరే కూడా చేసిండు వచ్చాము. ఆ కెలెస్థెనిక్స్, అక్రోబాట్స్ ఏమంటారు కదా, అవి చేసిండు. అదొకటి చేసిండు, అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఇంప్రెషన్ బాగానే ఉంది. రాగానే నీ బ్లెస్సింగ్స్ తీసుకుంటా అని చెప్పి షర్ట్ ఇప్పడం, అక్కడ షర్ట్ ఇప్పుతున్నావు ఏంటి అనడం, ఇట్లా చేతుల మీద లేవడం, అంత ఇంప్రెషన్ బాగుంది. అది కనీసం ఒక గ్రీన్ వచ్చేటట్టుగా చేసింది. అది కూడా అభిజిత్ నీ పర్సనాలిటీ అంటే నీ ఏమంటే ఫిజికల్ స్ట్రెంత్కి ఇస్తున్నా అని చెప్పి. నేను మోటివేషన్ చేస్తా అని అంటే, లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మోటివేషన్ చేస్తా అంటే, ఇప్పుడు నేనే లవ్ ఫెయిల్యూర్ అనుకోని చెప్పి నవదీప్ భాయ్ అక్కడికి వస్తే నవదీప్ భాయ్ని ఓదార్పు చేయాలి అంటే మోటివేషన్ చేయాలంటే ఆ మోటివేషన్ చక్కగా చేస్తలేడు. అరే నన్ను అడుగుతావు ఎందుకు, నాకు చెప్పు, నువ్వు నాకు చెప్పు అని అంటున్నా కానీ ఇంకా క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ వాడతాడు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 3 గురించి వచ్చిన వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు క్వశ్చనింగ్కి ఆన్సర్ చేసిరు, మళ్ళీ వాళ్ళ క్వశ్చన్ చేయలే. అక్కడ మెప్పించడానికి ఏదో ఒకటి మాట్లాడలే. ఏదో చేస్తాండు ఇంద్రబాబు, అంత గత్తరబిత్తరను నువ్వు అసలు అంటే, నాకు స్పీడ్ ఎక్కువ సార్ అంటాడు. స్పీడ్ ఎక్కువ కాదు, నువ్వు బిత్తిరిగా మాట్లాడుతున్నావు, నీకు రెడ్ అన్నట్టుగా ఆయన ఫిక్స్ అయిపోయాడు. బిందుమాధవ్ ఉండి నువ్వు ఇన్విజిబుల్గా ఉంటే ఏం చేస్తావు అంటే, అమ్మాయికి కిస్ చేస్తా అని రాసినావు. నేను చెప్పినా కదా, ఆ బుక్లెట్లో ఏది పడితే అది మజాక్ రాస్తే రజాక్ అవుతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. బిందుమాధవ్ రెడ్డి ఇవ్వడానికి కారణం ఏంటి, ఇన్విజిబుల్ అయితే ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి కిస్ చేస్తావనంటే ఎట్లుంటుంది చెప్పు, నీ పర్సనాలిటీ షో చేస్తుంది ఇది అని. అక్కడ బుక్లెట్లో మజాకులు రాయొద్దు, నిజాలు రాయాలి, నీకు అనిపించింది రాయాలి, నిజాయితీగా రాయాలి. సో అంతే మేడం, మీరు చేయాల్సింది మీరు చేశారు, నేను మీ ఫస్ట్రేషన్ అది అంటాడు. నవ్వింది అక్కడ, బిందుమాధవ్కి నవ్వు వచ్చింది. ఏంటి మీ ఫస్ట్రేషన్లో మీరు రెడ్ ఇస్తున్నారు అని. ఓకే, ఆ తర్వాత అభిజిత్ ఉండి ఆ బ్యారెల్ ఎత్తు అని చెప్పి అక్కడ అది ఎత్తుమంటే ఎత్తిండు, ఆ బాహుబలి లాగా రా అని చెప్పి అన్నాడు. ఏదో చేపిస్తుండ అభిజిత్, ఎవరితో ఏం చేపించినా కానీ అంత క్రింజే చేపిస్తున్నా ఫీలింగ్ వచ్చింది. సరిగ్గా చేపిస్తలేడు. ఏం జడ్జిగా అయితే అభిజిత్ అంత పెద్దగా ఏం లేదు. కంటెస్టెంటే సీజన్ 4 తప్ప ఆ తర్వాత ఎక్కడా కూడా మనకి మరిపించలేదు అన్నట్టుగా ఉంది. ఇక్కడ బ్యారెల్ ఎత్తు, బాహుబలి ఎక్కరా అని చెప్పి ఒక ఫైట్ సీన్ చెయ్యి అని అంటే, ఆ తర్వాత అతను ఏదో ఫైట్ చేస్తుంటే ఇతను వచ్చి కంపెనీ ఇచ్చి బాల్దాల్ దేవా బాహుబలి అన్నట్టు ఏదో ఫైట్ చేసినట్టు ఏదో పిచ్చి చేసారు. చేసినాక అభిజిత్ ఏమో వీడు ఏం చేస్తున్నాడో, ఇతను ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థమైతే లేదు, ఓన్లీ నీ ఫిజికల్ క్యాపబిలిటీ చూసి నేను గ్రీన్ ఇస్తాను అని ఇచ్చిండు. ఏ మాత్రం నచ్చకపోతే గ్రీన్ ఎందుకు ఇచ్చిండ్రు, అది అతనికి అదృష్టం. ఒక గ్రీన్ ఇచ్చినందుకు అతనికి అవకాశం వచ్చింది. ఆ అవకాశంతో అతను టాప్ 15 దాకా పోయే ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మన ఎడిటర్ మామ స్కిల్ చూపిస్తాడు కదా, ఒక 5గురిని తీసుకొచ్చారు. రాజు, అనుశ్రీ, అద్దంకి సుబ్బారాయుడు, కావ్యశ్రీ నాయుడు, భరత్వే, ఇలా 5గురిని పిలిపించారు. ఫట ఏదో 4 క్వశ్చన్లు అడిగినట్టుగా చేసి పంపించారు. అంటే వాళ్ళకి సంబంధించింది ఏది మనకు చూపించలేదు, అంతే, అంత మించి ఇంకేం లేదు. నెక్స్ట్ పర్సన్ కావ్యశ్రీ నాయుడు. కావ్యశ్రీ ఈమె ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అండ్ ఆంధ్రాలో ఒక పాపులర్ యాంకర్. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. నేను కెరీర్ స్టార్ట్ చేసినాక కొన్ని ఇయర్స్ నుంచి ఈమెను చూస్తా ఉన్నా. అప్పటి నుంచి ఈమె యాంకర్, చాలా సీనియర్ యాంకర్, పాపులర్ యాంకర్. ఆమెను సెలెక్ట్ చేయలేదు, ఆమెను ఏం అడిగిరో కూడా చూపించలేదు అబ్బా. అనుశ్రీ ముంబై నుండి వచ్చింది. అద్దంకి సుబ్బానాయుడు, ఆయన అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే పర్సనాలిటీ కాదు. ఆయనను ఎందుకు పట్టుకుపోయారు అక్కడ దాకా, ఎందుకు ఇట్లా వీళ్ళు చేస్తారు అంటే, టాలెంటెడ్ వాళ్ళని మాత్రం అక్కడ తీసుకుపోవచ్చు కదా. 50 మందిని చిక్కగా తీసుకుని అందులో నుంచి 40 మందిని తీసుకుని 30 మందిని తీసుకుని ఆడిషన్ పెట్టుకుని అందులో నుంచి 15 మందిని తీసుకోవచ్చు కదా. ఎందుకు 70-100 మందికి ఆశ చూపించాలని పిలిచి ఆగం చేసి పంపించరు. కాకపోతే ఇప్పుడు చూడు వీళ్ళంతా బాధపడతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో వీళ్ళందరూ మనకు పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ. నెక్స్ట్ ఇయర్ 100 మందిని పిలుద్దాం, ఇంకా పబ్లిసిటీ అవుతుంది. 100 మందిలో 15 మందిని తీసుకుంటే 85 మంది మనకి డప్పు కొడతారు బయటకు పోయిన తర్వాత, నన్ను కావాలని చేసిరు అన్న పాయింట్ తోటి పబ్లిసిటీ అవుతుంది, జనాల్లోకి పోతుంది. ఆ తర్వాత వీళ్ళని మర్చిపోతారు, షోని చూసుకుంటూ చేరుతారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అన్న ఉద్దేశం ఉంటుంది అన్నట్టు. సరే, ఈ 5గురిని పంపించేసారు. రైట్, నెక్స్ట్ రాజకుమారి వచ్చింది. రాజకుమారి గురించి సపరేట్ వీడియో చేసిన, కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంది చూడండి, మస్తు ఉంటుంది వీడియో. నెక్స్ట్ లయ అని ఒక పర్సన్ వచ్చింది. హైదరాబాద్ సికింద్రాబాద్ కా షేర్. బాబా ఏమి స్వాగు, ఏమి మాట్లాడింది. పర్సనాలిటీ చూడడానికి డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఒక శాస్త్రం ఉంటుంది కదా, ఆ శాస్త్రానికి నిలువెత్తు ఎగ్జాంపుల్ ఎవరన్నా ఉన్నారంటే అది లయ అనే. 24 ఇయర్స్ అంట, చూడడానికి 8వ తరగతి 9వ తరగతి అట్లా కూడా కాదు, 7వ తరగతి అనగా నమ్మేటట్టుగా ఉన్నది మనిషి.
సో, తనని ఖచ్చితంగా 'బిగ్ బాస్'లోకి తీసుకోరు. అంటే ఆ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఒక ఫేమస్ పర్సనాలిటీని తీసుకోవడానికి ట్రై చేస్తారు. లైక్ 'జబర్దస్త్' పొట్టి నరేష్. ఏజ్ పెద్దది. చూడ్డానికి చిన్నగా ఉంటాడు కాబట్టి అట్లాంటి వాళ్ళని తీసుకోవడానికైనా ప్రయత్నం చేస్తారు. స్పెషల్‌గా ఉంటది. సెలబ్రిటీ కేటగిరీ. వాడికి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి తీసుకునే ఛాన్స్ ఉంటది. తీసుకున్నారు. రైట్. నెక్స్ట్ అయితే ఈ లయని తీసుకోరు. కాకపోతే లయ అగ్ని పరీక్షకి మాత్రం ఈ ఆడిషన్‌కి మాత్రం సూపర్‌గా ఇచ్చింది కంటెంట్. ఈమె కొంచెం పాపులర్ అయ్యుంటే, ఈమె కొంచెం సెలబ్రిటీ అయ్యుంటే ఈమెను డైరెక్ట్‌గా తీసుకొని ఎళ్ళిపోతారు కూడా. ఎందుకంటే అంత టాలెంట్ ఉంది. నాకు ఆ అమ్మాయిని చూసినప్పుడు వెంటనే ఆ అమ్మాయితో కలిసి ఏదైనా కామెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తే భలే క్లిక్ అయితది. ఆమె ఎనర్జీకి, ఆమె ఎంటర్‌టైనింగ్ యాంగిల్‌కి, ఆమె టైమింగ్‌కి, ఆమె పర్సనాలిటీకి ఆ కామెడీ షోస్ అనేవి చాలా బాగా యూజ్ అయితాయి అని అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో లయ నువ్వు చూస్తా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చెయ్యి. నీకు ఈ ప్లాట్‌ఫార్మ్ కరెక్ట్ కాదు. మాస్ జాతర అనే ప్లాట్‌ఫార్మ్, జబర్దస్త్ అనే ప్లాట్‌ఫార్మ్స్ కరెక్ట్. మాస్ జాతరలో అయితే ఇట్లా బయట నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వాళ్ళని వీళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి నీ పర్సనాలిటీకి అక్కడికి పోతే నువ్వు మంచిగా క్లిక్ అయితావమ్మా. ఇది నా సజెషన్. యాస్ ఎ బ్రదర్‌గా చెప్తానా. నీ యాటిట్యూడ్‌కి, నీ పర్సనాలిటీకి నీకు చూడంగానే నీతో కలిసి మంచి కామెడీ వీడియోలు చేయొచ్చు. నాకే చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. అంత ఎనర్జిటిక్‌గా ఉన్నావు, ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నావు నువ్వు. ఖచ్చితంగా నీకు మాస్ జాతర గాని, జబర్దస్త్ అనే ప్లాట్‌ఫార్మ్స్ కరెక్ట్. నువ్వు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చెయ్యి. ఆడిషన్‌లో మాత్రం అల్లల్లాడిచ్చింది. హైదరాబాద్ బిర్యానీకి రుచి చూపిస్తా, సికింద్రాబాద్, హైదరాబాద్‌లకు ముద్దు బిడ్డ, హుస్సేన్ సాగర్‌కి అటు పోతే అమ్మమ్మోళ్ళు, ఇటు పోతే నానమ్మోళ్ళు అని చెప్పిన విధానం గాని, హైదరాబాద్ స్టైల్‌లో ఒక డైలాగ్ కొట్టమనంగానే, హైదరాబాద్‌లో భయ్య దిల్దార్ ఉంటాం, దిల్‌కుష్ చేస్తాం. అట్లని మా ఇగో మీదకొస్తే మీ ఎగ్జిస్టెన్స్‌ని 10 మినిట్స్ ఎగో చేస్తాం అని చెప్పిన స్వాగ్ గాని, తర్వాత తిన్మార్ డాన్స్ గాని బాగా చేసింది. ఇంకొక డైలాగ్ కొడతా, చిన్న పిల్లలకి అనుకుంటారు సన్నగుంది, గింతనే ఉంది, గమ్మతుంది అని అనుకుంటారు గానీ గెలుకుతే మాత్రం గువ్వలు వలుగుతాయి అన్నట్టుగా చెప్పిన డైలాగ్ కావచ్చు. ఆ తర్వాత ఐయామ్ ఫుడ్డీ అనగానే అందరూ షాక్ అయ్యారు. ఏం ఫుడ్డీయా నువ్వు అన్నట్టుగా. సో, అందరి నర్వ్స్ సిగ్నల్ పాస్ చేస్తా ఉంటే నా నర్వ్స్ మ్యూజిక్‌ని పాస్ చేస్తాయి. అందరి బ్లడ్ ఫ్లో అయితా ఉంటే నా బ్లడ్ డాన్స్ చేస్తా ఉంటది అని కూడా చెప్పిన డైలాగులు కావచ్చు. డైలాగులు మాత్రం ఖతర్నాక్ ఉంటాయి. హైదరాబాద్‌కా షాన్ అన్నట్టే ఉన్నది బిడ్డ. రైట్. నేనిప్పుడు గింతున్నా అంటే చిన్నప్పుడు నేను ఇంకెంతుంటా గింతాంతున్నా. చిన్నగా ఉండే నా తలకాయ గింతాంతుండే. నా హెడ్ గింతున్నప్పుడే నన్ను హెడ్ గర్ల్ చేసిర్రంటే నేను ఎట్లా గట్టిగా ఉంటానో అర్థం చేసుకోర్రి అని చెప్పిన విధానం గాని, బిగ్ బాస్ నాకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతా అన్న డైలాగ్ కావచ్చు కానీ, డైలాగులు మాత్రం ఖతర్నాక్ కొడతాంది. చెప్తుర్రుగా చెల్లె నువ్వు మస్తు సెట్ అయితావు. మస్తు సెట్. యూ ఆర్ అన్ ఆర్టిస్ట్, యూ ఆర్ అన్ ఎంటర్‌టైనర్, యూ ఆర్ అన్ కమెడియన్. ఖచ్చితంగా నువ్వు ట్రై చేయి, వర్కౌట్ అయిపోతది. నేను కూడా నీకు రిఫరెన్స్ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ నామినేట్ చెయ్యి నవదీప్‌ని అనంటే, ఒక్కొక్కరిని ఒక్కొక్క పాయింట్ చెప్పి నామినేట్ చేయంటే కూడా నామినేషన్ కూడా ఎంత ఖతర్నాక్ చేసింది నవదీప్ ఉండి. మీరు బోల్డ్ ఉంటారు, అవతల మనిషి సెన్సిటివా కాదా అని కూడా చూడకుండా మీరు మాట్లాడుతూ ఉంటారు. అది కొంచెం నామినేట్ చేస్తున్నా. అభిజిత్ భాయ్ ఎఫర్ట్స్ తక్కువ పెట్టినా కానీ బాగా ఉంటుంది, మంచి ఆట ఉంటుంది. పూర్తిగా అనలే, అంటే రియాక్ట్ అయ్యేటోడు కానీ అట్లా అనలే. ఎఫర్ట్స్ పెట్టినా పెట్టకపోయినా కూర్చున్నా కానీ ఆలోచించి మొత్తానికైతే మొత్తం మీరు నడిపించేస్తారు మొత్తం, గ్రేట్ అని చెప్పింది. ఇక బిందు మాధవ్‌కి కూడా ఒక డైలాగ్ కొట్టింది. ఆడపుల్ల అంటారు గాని అనుకుంటే ఏదో చెప్పేసింది. మొత్తానికైతే బిందు మాధవ్ కొంచెం ఇట్లాంటి వాటికి రియాక్ట్ అయినట్టుంది. సరే అవన్నీ పక్కన పెడితే 110% ట్రై చేస్తా అని చెప్పడం, వెయిట్స్ చేయడము, 10.5 కిలోల భుజం మీద మోసుకుంటూ డైలాగులు కొట్టడం ఇవన్నీ కూడా సూపర్‌గా అనిపించింది. కరెంటు వైర్‌లకే సన్నగా ఉన్నా గానీ నన్ను ముట్టుకుంటే గిరా గిరా గింగిరా గిరి అట. చాలా బాగా మాట్లాడిందబ్బా మాటలు మాత్రం. పిట్ట కొంచెం కూతగనం అనడానికి ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ లయ. శ్రీముఖి నన్ను నామినేట్ చేయంటే నువ్వు నా ఫేవరెట్, నేను నిన్ను నామినేట్ చేయాలన్నది. అంటే లేదు చెయ్యాలి అని అంటే నువ్వని ఉండాలి, నేనని ఉండాలి. ఎందుకంటే సేమ్ ఉన్నాం కదా, సేమ్ ఎనర్జీ కదా, కష్టమవుతుంది. ఎవరో ఒకరు ఉండాలి, ఒకరు పోవాలి. నువ్వు అంటే నువ్వే పో అని చెప్పి ఆమె అన్నది. ఇక జడ్జిమెంట్ పాయింట్‌కి వచ్చేసరికి నవదీప్ భాయ్ నిన్ను సీరియస్‌గా తీసుకుంటారా అని ఒక డౌట్ ఉంది నాకు. జనాలు నేను సీరియస్ తీసుకోరేమో అనిపిస్తుంది అని అంటే, లేదు తీసుకుంటారు, మామూలుగా ఉండదు, నేను చాలా సీరియస్ అనుకుంటా ఆమె చెప్పింది కానీ, సో అది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు బేసిక్‌గా. తనని తీసుకోరు, అంత పెద్దగా పట్టించుకోరేమో అన్న పాయింట్ తోటి తనని రిజెక్ట్ చేసిర్రు యాక్చువల్లీ. సరే ఆ తర్వాత బిందు మాధవ్ రెడ్డి ఇచ్చింది. హ్యాండిల్ చేయగలుగుతావు లేదో అని అనిపిస్తుంది అన్నది. అభిజిత్ ఉండి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా అనిపిస్తున్నావు కాబట్టి నీకు గ్రీన్ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ గోల్డ్ డ్రాప్ బ్యాచ్ అని చెప్పి కొంతమంది పిలిచారు. సాంబశివ, ప్రతాప్ అండ్ లోకేష్ అండ్ ప్రదీప్ అండ్ వినీతా నారాయణ్ వీళ్ళందరినీ పిలిచారు. సో వీళ్ళందరికీ ఫస్ట్ సాంబశివరావుకి ఏంటంటే నేను కుకింగ్ ఛానల్ చేస్తూ ఉంటా, ఆ ఛానల్ గ్రో కోసం అని అన్నాడు. సో అట్లా అంటే తీసుకోరు. ఇక మనోడు చాలా బాధపడ్డాడు. ఆ బాధలో పబ్‌కి పోయి బాగా తాగి ఎంజాయ్ చేసిండు అనేది కూడా వీడియో పెట్టిండు. అది బాగా వైరల్ అయింది. కువైట్ పుష్ప అనే అకౌంట్ ఉంటుంది కదా, ఆయన పేరు ప్రతాప్ అంట. సో మనోడు వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ చెప్పిండు కదా, అది సేమ్ సిమిలర్‌గా చాలా మందికి ఉంటుంది అని చెప్పి నవదీప్ భాయ్ అనడం. అండ్ ఇంకోటి గల్ఫ్‌లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇన్స్పిరేషనల్‌గా ఉండాలి అని అనుకుంటున్నాను ఒక పాయింట్ చెప్పింది. ఇది పాయింట్ వ్యాలిడే. కాకపోతే పూర్తి ఆడిషన్ చూపిస్తే మనం గెస్ చేయొచ్చు కానీ పూర్తి ఆడిషన్ చూపించలేదు. నెక్స్ట్ లోకేష్
లోకేష్ ఎంటర్టైన్ చేస్తా అని అన్నాడు. హ్యాండ్సమ్ గురించి టాపిక్ మాట్లాడతా నవదీప్ నాకంటే అంత పెద్దగా ఏం లేడుగా కలర్లో ఇట్లా ఏదో చూపించారు. ముందు వెనక తోకలేదు కాబట్టి నేను కూడా జడ్జ్ చేయలేను కాబట్టి లోకేష్ అయితే రిజెక్ట్ అయ్యిండు. నెక్స్ట్ ప్రదీప్ ఒంటరిగా పాదయాత్ర చేసిన నేను 47K 47,000 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేసిన అని చెప్పిండు. సో దానికి దీనికి ఏం సంబంధం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. అంటే ఈ ప్లాట్ఫామ్ మీకు ఎట్లా సెట్ అయింది, సెట్ కాదు కదా అంటే అదొక అచీవ్మెంట్ కదా అని చెప్తున్నాడు ఆయన. మరి ఇంకేం మాట్లాడిండో మనకు తెలియదు. సో జోక్ చేయమంటే జోక్ ఒకటి చెప్పమంటే ప్రిపేర్ అయ్యి రాలేదు అని ఒక పాయింట్ చెప్పిండు. అక్కడికి చూపించారు మనకి, అంతకుమించి చూపిన. వినితా నారాయణ ఏదో కాఫీ కప్ ఇసిరేసినవు అనే పాయింట్ మీదకి ఆమెను పంపించారు. అంటే ఇది ఆఫ్ ద స్టేజ్ జరిగిన ఇష్యూ ఏదో మాట్లాడారు. ఆఫ్ ద స్టేజ్ ఇష్యూ తోటే ఇంకొక పర్సన్ కూడా రిజెక్ట్ చేశారంట. సో ఆ పర్సన్ ఆల్రెడీ నిన్న వచ్చింది, ఆమెది ఆఫ్ ద స్టేజ్ ఇష్యూ గురించే రిజెక్ట్ చేశారంట. ఏదో మేకప్ దగ్గర ఖాళీగా ఉన్నారు అనే పాయింట్ ఏదో మాట్లాడితే, ఖాళీగా ఉన్నారు కదా నాకు చేయండి అనే ఏదో పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడితే ఆమె రిజెక్ట్ చేశారంట. సేమ్ ఇక్కడ కూడా వినితా నారాయణని కాఫీ కప్పు మొహం మీద ఇసిరేసిన సంథింగ్ ఏదో దాని మీదకి వెళ్ళి రిజెక్ట్ చేశారు. సో అవి ఏం జరిగినాయా లేదా కూడా మనం చెప్పలేం. ఇటు నుంచి చూపించేటోళ్ళు లేరు, అటు నుంచి చెప్పినా మనం వాళ్ళు చెప్పిన దాన్ని అథెంటిక్గా తీసుకోవడానికి లేదు. సో నెక్స్ట్ వెంకీ వైబ్స్ అనే పర్సన్ వచ్చిండు. ఆ పందిలాగా బొర్రడం అది ఆ టైంలో అయితే కొంచెం వీళ్ళు చెప్పినప్పుడు నేను చెయ్యను సార్, నేను రాశాను ఊరికేనే నెక్స్ట్ జన్మలో అంటే ఆ నెక్స్ట్ జన్మలో ఉంటుంది. ఇక్కడ బురదలో బొర్రమంటే బొర్రడం ఏంది, ఇట్స్ నాట్ అది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడితేనే సెలెక్ట్ చేసుకునేటోళ్ళు. అరెల్స్ పోయి పడుకోమంటే నేను పడుకుంటా అని చెప్తే బురదలో పందిలాగా బొర్రమంటే నేను పందిగా పుట్టినప్పుడు బొరతాను కానీ ఇప్పుడు బొర్రను కదా, ఇప్పుడు నేను మనిషిని కదా, నాకు డిగ్నిటీ అనేది ఉంది కదా. నేను రాసింది ఏంటంటే నెక్స్ట్ జన్మ గురించి, ఈ జన్మలో చేయమని, ఈ జన్మలో చేయడానికి కాదు అని చెప్తే కూడా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నచ్చేది వాళ్ళకి. అట్లా ఎందుకు రాసినావు అని అంటే రాసిన, కానీ అది నెక్స్ట్ జన్మ గురించి, అంతకు మించి ఈ జన్మలో చేస్తా పందిలాగా ఉంటాను కాదు, ఈ జన్మలో గొడ్డు కష్టం పడతా, నెక్స్ట్ జన్మలో అలా రిలాక్స్ అవుతా అన్న ఉద్దేశం నాది అని చెప్పుంటే బాగుండేది. అట్లా చెప్పాలి. సో అంటే అతను చేసేది ఏంటంటే కొంచెం అతిగా చేసే ఉద్దేశంతో, అంటే కావాలని చేసిండు అనేది అర్థమవుతుంది. అతి సేమ్ బాక్సింగ్ బ్యాగ్ని, అక్కడున్న బాక్సింగ్ బ్యాగ్ని లవర్ అనుకోమంటే పోయి పట్టుకొని ఎగిరి దుంకి దాన్ని పట్టుకొని అటు ఇటు ఊపి అంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు ఏంది అని చెప్పి నవదీప్ అంటూనే ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఎక్స్ట్రీమ్గా ఉన్నావు నువ్వు, అంత నచ్చట్లేదు అని. యాక్టింగ్ చేయమని చెప్పి అభిజిత్ చెప్తే కూడా ఆగమాగం చేస్తూ ఉంటే అంత ఆగం చేస్తున్నావు అన్నట్టుగా చెప్పారు. వైబు అనే పాయింట్ తోటి ఏదో మాట్లాడింది, కానీ ఆ వైబ్ ఏంటంటే చాలా స్పీడ్ ఉంది. వైబ్ కాదు, అతను ఒక వైబ్రేషన్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ ఉంది, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నది, కొంచెం అతిగా చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే జడ్జెస్ని మెప్పించే ప్రయత్నంలో అతి చేసినేమో అన్న పాయింట్ అనిపిస్తుంది. ఒరిజినల్గా అతను అట్నే ఉండడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. జడ్జెస్ కూడా అనిపిస్తుంది కదా, మీరు 24/7 365 డేస్ ఇట్లనే ఉంటాడా, ఎందుకు ఉంటాడు అంత అతి, ఎందుకు ఉంటాడా, ఏదో యాంగ్జైటీ ఉన్నట్టు ఆ టైప్లో ఎందుకు ఉంటాడు, ఎక్స్ట్రీమ్గా ఎందుకు ఉంటాడు అనేది వాళ్ళకు కూడా ఉంది కదా. ఇతనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, హీస్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే పాయింట్ చాలా బాగుంది. అంటే 95 kgs నుంచి 58 kgsకి షేప్ షిఫ్ట్ చేసుకున్న ఆ మోటివేషన్ థింగ్, ఆ ఫిట్నెస్ అది ఉంది చూసినా, అది చాలా ప్లస్ పాయింట్. అదే ఇతనికి ఒక గ్రీన్ వచ్చేలా చేసిందని నేను అనుకుంటున్నాను. నవదీప్ అన్న రెడ్డి ఇవ్వబోతుంటే, నా కష్టానికి మీరు విలువకపోతే ఇంకెవరు విలువిస్తారు చెప్పండి, మీరు కష్టం చూసి విలువిస్తారు కదా అనే ఒక మాట అనేసరికి పోరా గ్రీన్ ఇస్తున్నా అన్నాడు. చూసారా, మాటలతో మెప్పించిండు, అంటే ఒప్పించిండు, మెప్పియలేకపోవచ్చు కానీ ఒప్పించిండు. బిందు మాధవ్ గారు ఉండి పర్సనాలిటీ ఎంతగా సింక్ అవ్వట్లేదు నీది, బాగాలేదు అన్నట్టుగా రెడ్ ఇచ్చింది. అవి ఉండి క్లియర్ రెడ్, నీకు క్లియర్ రెడ్ ఇస్తున్నా అంతే అని చెప్పి రెడ్ ఇచ్చేసిండు. సో అట్లా జరిగింది ఇవాళ ఎపిసోడ్. సో మీకు ఎవరు నచ్చారు ఈరోజు ఎపిసోడ్లో? మీకు సృష్టి వ్యాకరణం నచ్చిందా, అయ్యప్ప సాధు నచ్చిందా, లేదంటే వైజాగ్ అపర్ణ నచ్చిందా, లేదంటే నవరసాల మావ నచ్చిందా, రాజకుమారి నచ్చిందా, లయానా, వెంకీ వైబ్సా, ఎవరు నచ్చారు అనేది కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. నా పేరు సిప్రం శ్రీనివాస్ alias Sim65, మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్, నా మాట గమ్మత్తుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబకైర్, సైనింగ్ ఆఫ్.